హాయ్ అండి. ఈరోజు ప్రాఫిట్ లాస్ గురించి ఒక 3 క్వశ్చన్లు చూసుకుందాం. అంటే ఈజీ, అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ప్రాఫిట్ లాస్ గురించి పర్సెంటేజ్ ఇస్తే ఎలా చేయాలి, ఒకవేళ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇస్తే పర్సెంటేజ్ ఇచ్చేసి ఎలా చేయాలి, అలాగే పర్సెంటేజ్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక వ్యక్తి వస్తువును 250 రూపాయలకి కొని 350 రూపాయలకు అమ్మినాడు. అతనికి లాభమా నష్టమా, ఎంత శాతం, ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా, ఎంత పర్సెంటేజ్ వచ్చిందని క్యాలిక్యులేట్ చేయాలి. అతను ఎంత కొన్నాడండి? 250 రూపాయలకి కొని 350 రూపాయలకి అమ్మినాడు. అంటే మ్యాక్సిమం తక్కువ కొని ఎక్కువ అమ్మాడు. సో ఏమొస్తుంది ఇక్కడ? ప్రాఫిటే వస్తుంది. మనకి ఈజీ తెలిసిపోతుంది. అంటే తక్కువ కొని ఎక్కువ అమ్మినా కూడా ప్రాఫిటే వస్తుంది. ప్రాఫిట్ ఎంత పర్సెంట్ వస్తుంది అనేది మనకి పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ ఎప్పుడు చేసుకోవాలంటే, అమ్మిన వేలకి కొన్న వేలకి మధ్యలో డిఫరెన్స్ ఎంత? ఇద్దరి మధ్య డిఫరెన్స్ 100 అండి. 100 అంటే 100 డిఫరెన్స్ వచ్చింది. 100% డిఫరెన్స్ కాబట్టి 100 ఎంత కొన్నాడు. ఎప్పుడు ఏదైనా సరే మనకి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కొన్న వేల అంటే కాస్ట్ ప్రైజ్ని ఎక్కువ చూసుకోవాలి. కాస్ట్ ప్రైజ్ బట్టి కాస్ట్ ప్రైజ్ డిఫరెన్స్ బై కాస్ట్ ప్రైజ్ ఎంత? 250 ఇంటూ 100 అనేది మనం పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఇది ఎంత ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుని ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 25 ఈ 100లో 4 టైమ్స్ ఇంకెంత ఉంది? 4 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 4 10s are 40. అంటే 40% ప్రాఫిట్ వచ్చింది. 250కి కొని 350 రూపాయలకు అమ్మితే 40% లాభం వచ్చింది. అదే 40% ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఒక వస్తువుని 200కి కొన్నాడు. 40% లాభం రావాలి అంటే ఎంతకు అమ్మాలి? అంటే ఇక్కడ ప్రాఫిట్ ఇచ్చేసాడు, ఎంతకు అమ్మాలి అన్నాడు. అంటే 200 కొన్నాడు ఒక వస్తువుని, కొన్న వేళ ఎంతకు అమ్మాడో అది తెలియదు మనకి, కానీ ప్రాఫిట్ మాత్రం 40% వచ్చింది. అది చేసుకో. 40% అది మనం ఏదైనా పర్సంటేజ్ చూడడానికి 100 అంటే ఒక వస్తువుని 250 రూపాయలకి అమ్మాడు. తనకి ఎంత కావాలి? 40% లాభం రావాలి అంటే 40% లాభం అంటే 100కి 40% 140 రావాలంటే ఎంత అంత క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎంత? 140/100 ఇంటూ 250 0 క్యాన్సిల్. 100 10 ఇంటూ 25లో ఎన్నిసార్లు? 25 కదా, ఇది 200 కదా, 200 అంటే 0 మళ్ళీ చేస్తుంది చూడండి. 140/100 ఇంటూ 200. నేను 250 వేసానండి, 250 కాదు 200 ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకెంత? 140 ఇంటూ 2 ఎంత? 280. అంటే 200కి కొని 250 రూపాయలకి అమ్మితే అతనికి 40% లాభం వస్తుంది. అదే సార్ 30% ఈసారి లాభం వచ్చిందన్నాక ఈసారి నష్టం వస్తే ఏం చేయాలి? 200కి కొన్నాడు, సేమ్ దానిలాగే వేసుకోండి. 30% నష్టం రావాలి అంటే ఎంత కొన్నాడు మనకు చెప్పలేదు. సో అలాగే వేసుకున్నాం. ఏదైనా వస్తువు 100 కదండి, 100కి 200 కొన్నాడు. 100% ఒక వస్తువు 100%ని 200 కొన్నాడు. అతనికి 30% నష్టం అంటే 100 క్యాలిక్యులేట్ చేస్తే నష్టం అంటే ఏంటి? 100లో 30 తీసేస్తే అంటే 70%కి ఎంత? హౌ మచ్ అని చేసుకోవాలి. 70/100 ఇంటూ 200. సేమ్ ఇందలాగా ఈ 2 zeros క్యాన్సిల్. 70 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 140 అంటే 200కి కొని 140 రూపాయలకి అమ్మేస్తే తనకి 30% నష్టం వస్తుంది. ఇది ఇలా 40% గురించి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఈజీగా.